హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు 30% మేర జీతాల పెంపు పూర్తి సమాచారం వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పరిశ్రమ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే 8వ పే కమిషన్ జీతం పెంపు ఉద్యోగులకు ఆశించిన స్థాయిలో రాకపోవచ్చు. కానీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదురు చూస్తున్న 8థ్ పే కమిషన్‌పై తాజా విశ్లేషకులు నిరాశకైతే గురి చేస్తున్నాయి ఈ విశ్లేషణలు. 2025 చివరి నాటికి ఈ కమిషన్ తన నివేదికను సమర్పించనుంది. అయితే ఉద్యోగుల వేతనాలు పెరుగుతాయని ప్రచారం జరుగుతున్న వాస్తవానికి కేవలం 10% నుంచి 30% మధ్య పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. 8వ వేతన సవరణ ప్రధాన మార్పులు ఉద్యోగుల ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అనేది మనకు 2.86% పెరిగే అవకాశమే లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సో, మొత్తం వేతనం పెంపు గరిష్టంగా 30% ఉండే అవకాశం. 2025 డిసెంబర్ లోపు పూర్తి నివేదికను సమర్పణ. 8వ పే కమిషన్ వాస్తవ పరిస్థితి చూసుకున్నట్లయితే ఉద్యోగుల వేతనాలు భారీగా పెరగాలన్న ఆశ నెరవేరే అవకాశాలు తక్కువ. కేంద్ర మాజీ ఆర్థిక కార్యదర్శి సుభాష్ చంద్ర గర్గ్ ఈ పెంపును 2.86% అసాధ్యమని అయితే స్పష్టంగా పేర్కొన్నారు. గత కమిషనర్లతో పోలిస్తే ఇది తక్కువ పెంపు కావచ్చని కూడా చెప్తున్నారు ఈ పే కమిషన్. ఉద్యోగుల నిరాశ, నూతన వేతన నిర్మాణాలపై అయితే ఎదురుచూపులు. ఉద్యోగులు భారీ వేతన పెంపును ఆశించిన ఆర్థిక పరిస్థితులు, కమిషన్ సూచనలు దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తక్కువ పెంపు దిశగా వెళ్లే అవకాశమూ ఉంది. 7వ వేతన సంఘం సమయంలో 14% మాత్రమే పెరిగింది. ఈసారి గరిష్టంగా 30% పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరి చూడాలి ఫ్రెండ్స్. 2025 నాటికి స్పష్టత అయితే రానుంది. సో, ఇయర్ ఎండింగ్ కల్లా ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనేది వేచి చూడాల్సిన అంశం.